చాలా చోట్ల దేవునికి పువ్వుల్ని తుంచిపెట్టాలమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దేవునికి పెట్టే పువ్వులు, ఆకులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కాడల్ని తుంచిపెట్టమని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాలాగే మీకు కూడా ఎందుకు ఏమిటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుంది కదా. యాక్చువల్గా ఎందుకు అంటే మనకి పువ్వులకున్న కాడలు అనేది అహంకారానికి చిహ్నం అన్నమాట. సో పువ్వు నిలబడుతుంది అంటే ఆ కాడల వల్లే కదండి చెట్టుకు నిలబడుతుంది. సో అది పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే ఆ అహంకారాన్ని త్రుంచేసి వినయం, అంటే పువ్వు వినయానికి చిహ్నం అన్నమాట. సో వినయంగా ఆ కాడ అనేది అహంకారంగా భావించి ఆ కాడని త్రుంచేసి వినయంగా పువ్వుని మాత్రమే దేవుడికి సమర్పించాలని చెప్పేసి మన పెద్దలు చెప్పేవారన్నమాట. అప్పటి నుంచి అదే ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే శుద్ధత, అంటే శుచిగా ఉన్న పువ్వుల్ని మాత్రమే కదండి మనం దేవుడికి పెడతాము. సో ఆ పువ్వులు అంటే కాడలకి ఒక్కొక్కసారి ఏమైనా కీటకాలు కానీ చీమలు కానీ పట్టేస్తూ ఉంటాయి. సో వాటిని దులిపి పెట్టే బదులు కాడని పూర్తిగా త్రుంచి పెడితే ఆ శుద్ధతగా కూడా పెట్టినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. సో ఏది ఏమైనా సరే దేవునికి మంచిగా భక్తిగా శ్రద్ధలతో పూజ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి. సో ఏది మనం నేర్చుకున్నా కూడా మనం పిల్లలకు కూడా నేర్పించేయాలి కదండి. అందుకే ఇక్కడ మా బాబుకి నేర్పించేస్తున్నాను అన్నమాట. సో చాలా పద్ధతిగా కూర్చొని ఎంత బాగా నాకు హెల్ప్ చేస్తున్నాడంటే నాకే చాలా బాగా అనిపించింది. సో అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చిందా? సో లైక్ చేయండి, షేర్ చేయండి.